నమస్కారం కిన్నెరా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐయామ్ యాహ్! ఫైన్ అండి. కిన్నెరా గారు, హ్మ్. ప్రతి ఒక్కరు అనుకునేది అసలు మాకు బాడీ ఫిట్‌నెస్ కావాలి, మాకొక షేప్ కావాలి అనేసి హ్మ్. అనుకుంటూ ఉంటారు. రైట్. ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంటది. కాకపోతే కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు. డెఫినైట్‌లీ. వాళ్ళ మనసులో మాటేంటంటే హ్మ్. మేము వెయిట్ మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. హ్మ్. మాకు షేప్ కావాలి. హ్మ్. డైట్ కూడా కొంచెం చేయలేకపోతున్నాం. హ్మ్. ఈ వర్క్ హ్మ్. గురించి మీకు తెలిసిందే గదా! అవును. ప్రతి కరెక్ట్. ఒక్కరు బిజీ లైఫ్‌లో అవును. పడిపోయి స్ట్రెస్. స్ట్రెస్ హ్మ్. గురవ్వటం, ఎక్కువ వెయిట్ మేనేజ్ హ్మ్. చేసుకోలేకపోవటం, డైట్ చేయలేకపోవటం, హ్మ్. వాళ్ళని వాళ్ళు హెల్తీగా చేసుకోలేకపోతున్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి ఏమైనా హ్మ్. సర్జరీ మీరు రికమెండ్ చేస్తారా? యాహ్! డెఫినైట్‌లీ. ఇప్పుడు వెయిట్ లాస్‌కి సంబంధించి లైపోసక్షన్ అనే సర్జరీ మనం కామన్‌గా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం దాని గురించి. హ్మ్. కాకపోతే ఈ వెయిట్ లాస్ సర్జరీస్ అనేవి ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌కి ఆల్టర్‌నేటివ్ మాత్రం కాదండి. హుహు. అవేవి పనిచేయనప్పుడు, అవి ట్రై చేసినా గూడా చాలా స్టబర్న్‌గా ఫ్యాట్ అలా మొండిగా అస్సలు దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా, తగ్గకుండా ఉన్నప్పుడు మనము సర్జరీస్ అనేవి లైపోసక్షన్ గానివ్వండి, లేకపోతే వేరే టమ్మీ టక్ రిడక్షన్ సర్జరీస్ కొన్ని చేస్తా ఉంటాం అంటే బాడీ షేప్ మొత్తంలో. గురించే జేస్తారా? ఓన్లీ ఫ్యాట్ లాస్‌కే జేస్తారా ఈ సో, సర్జరీ? మెయిన్‌లీ బాడీ కాంటోరింగ్ కోసం, ఒక షేప్ తేడం కోసము ఈ సర్జరీస్ ఉపయోగపడతాయి. హుహు. ఓవరాల్‌గా వెయిట్ లాస్ పెద్దగా అవ్వదు. సో, వెయిట్ లాస్ ఎక్కువగా కావాలి. కొంతమంది 100 కేజీస్ అబోవ్ ఉంటారు. 120, 150, 180, 200 ఓకే. కేజీస్ గూడా ఓకే. ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకి లైపోసక్షన్ కానీ, టమ్మీ టక్ సర్జరీస్ కానీ ఇవేవి పనిజేయవు. అలాంటి వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీస్ అంటాం. హ్మ్. అంటే స్టమక్ సైజ్ తగ్గించడము, లేదా పేగులు కట్ చేయడము, ఇలాంటి సర్జరీస్ బేరియాట్రిక్ సర్జన్స్ చేస్తారు. హ్మ్. యాస్ ప్లాస్టిక్ సర్జన్స్ మేమేంటంటే కొన్ని ఏరియాస్‌లో థైస్ లేకపోతే పొట్ట కింద భాగము, ఆర్మ్స్ దగ్గర, లవ్ హ్యాండిల్స్ అంటాం హిప్స్ దగ్గర. ఇలాంటి ఏరియాస్ ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా, ఎంత డైట్ చేసినా గూడా ఆ ఫ్యాట్ అనేది కరగకుండా మొండిగా అలాగే ఉంటదనమాట. అలాంటప్పుడు లైపోసక్షన్ చేసి స్పెసిఫిక్‌గా ఆ టార్గెట్ ఏరియాస్ దగ్గర మాత్రమే లైపోసక్షన్ చేసి మంచి షేప్, కాంటూర్ అనేది ఇవ్వచ్చు ఈ లైపోసక్షన్ ద్వారా. సర్జరీ సేఫేనా కిన్నెరా గారు? డెఫినెట్‌లీ అండి. సో, మీరు ఎవరి దగ్గర చేయించుకుంటున్నారు? బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జనా? కాదా? హ్మ్. అండ్ ప్లేస్ ఎక్కడ? ఇస్ ఇట్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్? ఒక్కొక్కసారి అన్‌ఫార్చునేట్‌లీ ఏదన్నా ఈవెంట్ జరగొచ్చు. ఇమ్మీడియేట్‌గా క్రిటికల్ కేర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డాక్టర్స్ అండ్ అనస్థీషియాలజిస్ట్స్, ఐసీయూ ఎక్విప్‌మెంట్స్ ఇవన్నీ గూడా మనకి బ్యాకప్ ఉన్నాయా? లేదా? ఇలాంటి సెటప్‌లోనే చేయించుకుంటే డెఫినెట్‌లీ సేఫ్ అండి. హుహు. అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు. ఇట్స్ అ వెరీ సింపుల్ సర్జరీ. హార్డ్‌లీ ఒక 2-3 అవర్స్ మాక్సిమం పడుతుంది. సో, మీరు మార్నింగ్ అడ్మిట్ అవుతే సర్జరీ చేయించుకొని ఈవినింగ్ కల్లా అంటే వెళ్ళిపోవచ్చు. ఆన్ టేబుల్ రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. అంటే ఒకే సర్జరీలో వెయిట్ లాస్ ఫుల్ అవుతుందా? బాడీ అంతా ఒకే సర్జరీలో ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉంటుందో అదంతా కూడా మనం తీసేయొచ్చు. అంటే ఎన్ని కేజీల వరకు సో, తీస్తారు? జనరల్లీ మేము సేఫ్టీ ప్రోటోకాల్స్ కొన్ని ఫాలో అవుతామండి. హుహు. ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే, బాడీలో ఒక 10% ఆఫ్ ద ఫ్యాట్ తీస్తేనే బెటర్ అనమాట. హుహు. సపోజ్ పేషెంట్ 70 కిలోస్ ఉన్నారనుకోండి. ఒక 7-8 కేజీస్ ఫ్యాట్‌ని తీస్తే సేఫ్‌గా ఉంటారనమాట. ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. అది మించినప్పుడు కొంచెం అగ్రెసివ్ లైపో అంటాము. అది చేసినప్పుడు స్వెల్లింగ్ ఎక్కువ రావడము, పెయిన్ ఎక్కువ ఉండడము పేషెంట్‌కి. రికవరీ టైమ్ అనేది కొద్దిగా మామూలుగా జనరల్‌గా అయితే 2-3 వీక్స్ మాక్సిమం రికవర్ అయిపోతారు. హుహు. మరి అగ్రెసివ్‌గా ఆ 10% రూల్ దాటినప్పుడు కొంచెం రికవరీ డిలే అవ్వచ్చు. అంటే బట్ స్టిచెస్ హ్మ్. వేసేస్తారు అనేసి హ్మ్. విన్నాను హ్మ్. ఈ సో, లైపోసక్షన్‌లో. లైపోసక్షన్‌లో మీకు స్టిచెస్ గూడా ఏముండవు. స్కార్స్ కూడా ఏముండవు. చాలా చిన్న జస్ట్ ఒక 2 కీ హోల్స్ లాగా పెడతాము. హుహు. అందులో క్యానిలాని ఇంట్రొడ్యూస్ చేసి ఆ ఫ్యాట్ అంతా గూడా సక్ ఔట్ చేస్తామనమాట. ఓకే. సో, మీకు హార్డ్‌లీ కొంతమంది ప్రిఫర్ స్టిచింగ్. ఒక్క 1 ఆర్ 2 స్టిచెస్ వేస్తారు. కొంతమంది స్టిచెస్ కూడా వేయరు. ఎందుకంటే ఆ ఫ్యాట్ అంతా వచ్చేసిన నెక్స్ట్ 2-3 డేస్ ఏమన్నా కొంచెం ఫ్లూయిడ్ ఉన్నా గానీ ఈ కీ హోల్స్ నుంచి బయటికొచ్చేస్తుంది. కంప్రెషన్ గార్మెంట్స్ ఇస్తామనమాట. వాపు రాకుండా ఎక్కడెక్కడైతే ఏ బాడీ పార్ట్స్‌లో లైపోసక్షన్ చేశామో, దానికి సంబంధించినట్లుగా ఒక కంప్రెషన్ గార్మెంట్ ఇస్తాం. టైట్‌గా ఉంటుంది వేసుకోవడానికి, వాపు రాకుండా ఉండడానికి. హుహు. అది వేసుకొని మీరు ఎగ్జాక్ట్‌గా డాక్టర్ చెప్పిన ఫాలో అప్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా మీరు ఫాలో అయినట్లయితే, ఎలాంటి ఇబ్బంది లేదు. కళ్ళు మూసుకొని ఈ సర్జరీ చేయించుకోవచ్చు. ఇది ఇట్స్ టూ వెరీ సేఫ్. ఎక్స్‌పెన్సివ్ అనేసి విన్నాను నేను. అబ్సల్యూట్‌లీ నాట్. ఇవన్నీ గూడా మీరు వేరే ఇప్పుడు కిడ్నీ గానివ్వండి, హార్ట్ కానివ్వండి, వాటన్నిటికంటే ఆల్‌మోస్ట్ 50-60% ఇంకా తక్కువ. ఓకే. యాహ్!
ఇవన్నీ గూడా చాలా లైక్ ఐ సెడ్ డే కేర్‌లో జేయొచ్చనమాట. సో, మీరు 1 నైట్ స్టే ఉండాల్సిన అవసరం గూడా లేదు. ఆ రూమ్ చార్జెస్ అవన్నీ కూడా ఏముండవు. మీరు జస్ట్ రావడము, అడ్మిట్ అవ్వడము, ఎన్ని నంబర్ ఆఫ్ అవర్స్ పడుతుందో ఓటీ చార్జెస్ అంతవరకు పడుతుంది అంతే. సో, ఇట్స్ ప్రిట్టి మచ్ అఫోర్డబుల్ అండి. మిడిల్ అసలు ఈ క్లాస్ వాళ్ళు మిత్ గూడా చేయించుకోవచ్చు. ఎందుకొచ్చిందండి? ఇది టూ ఎక్స్‌పెన్సివ్ సర్జరీస్ అని అది అది. యాహ్! సో, మెయిన్ మిత్ ఎందుకిది వచ్చింది అంటే, ఇదివరకు మన దగ్గర ప్లాస్టిక్ సర్జరీ అనేది జనరల్ పబ్లిక్ చేయించుకునే వాళ్ళు కాదు. ఓన్లీ యెస్. యెస్. ఎవరైతే ఫిల్మ్స్‌లో యాక్ట్ చేస్తున్నారో, రిచ్ పీపుల్, సెలబ్రిటీస్ వీళ్ళు మాత్రమే చేయించుకున్నట్లుగా మనకు తెలిసేది. సో, వీళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు రిచ్ కాబట్టి, వాళ్ళు మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారేమో అన్న ఒక అపోహ వచ్చింది పబ్లిక్‌లో. ఇప్పుడు మేము చూసినట్లయితే మా క్లయింటేల్‌లో 90% బిలాంగ్ టు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్. ఓన్లీ 10% ఆఫ్ ద క్లయింటేల్ బిలాంగ్స్ టు సెలబ్రిటీ క్రౌడ్. చాలామంది జస్ట్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, జస్ట్ హౌస్ వైఫ్స్ కావచ్చు, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ తర్వాత చేయించుకుంటూ ఉంటారు ఆ స్టబర్న్ ఫ్యాట్ కోసము. సో, వాళ్ళంతా వెరీ మచ్ అఫోర్డబుల్. మీ కిట్టి మనీతో కూడా సర్జరీ చేయించుకోవచ్చు. యాహ్! అంటే ఇప్పుడేమైనా డేంజర్ బెల్స్ ఏమైనా ఉంటాయి ఈ సర్జరీస్‌లో? సో, ముందు సర్జరీ చేసే ముందే ఇవన్నీ గూడా జనరల్ అనెస్థీషియాలో చేస్తాము. మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్. సో, మీరు అనెస్థీషియాకి సేఫా కాదా అని కొన్ని రొటీన్ బ్లడ్ టెస్ట్స్ అండ్ మీ హార్ట్ స్కాన్ కానివ్వండి, ఇవన్నీ గూడా కొన్ని చేయించి అనెస్థీషియాలజిస్ట్ ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు మిమ్మల్ని. హుహు. అది అనెస్థీషియాకి మీరు సేఫ్ అయితే జనరల్‌గా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సపోజ్ ముందే హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ గానీ, లంగ్స్ ఇష్యూ గానీ, కిడ్నీ ఇష్యూ గానీ ఏదైనా ఉంది అనుకుంటే, ఆ పర్టిక్యులర్ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉందా? కరెక్షన్స్ ఏమన్నా చేయాలా? అన్నవి చేసుకొని కూడా మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. ఓకే. చాలా రేర్ కేసెస్‌లో ఇది ఎలెక్టివ్ సర్జరీ. మనకి ఇట్స్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ సర్జరీ కాబట్టి, ఒకవేళ మీకు అండర్‌లయింగ్ హార్ట్ ఇష్యూ చాలా సివియర్ ఇష్యూ ఉంది అంటే, అప్పుడు మేము ముందే చెప్తాం పేషెంట్స్‌కి. మీరు చేయించుకోకపోతే బెటర్ అండి. దీనివల్ల మీకు కాంప్లికేషన్ అవ్వచ్చు అని ముందే చెప్తాం. హుహు. బట్ అది చాలా రేర్‌గా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్ నార్మల్ పీపులే సర్జరీస్ చేయించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ సర్జరీయో, హార్ట్ సర్జరీ అనుకోండి. హార్ట్ ఫెయిల్ అయినప్పుడో, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడే వాళ్ళు ఆ సర్జరీకెళ్తారు. హ్మ్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే మీరు, నేను అందరూ చేయించుకోవచ్చు. సో, జనరల్‌గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, దీనికి ఎవరైనా సరే అర్హులే. ఎవరైనా సరే అఫోర్డ్ చేయొచ్చు. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సేఫ్‌గా ఈ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవచ్చు. కిన్నెరా గారు, ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఏమైనా డైట్ ఇస్తారా? మళ్ళీ ఫ్యాట్ స్టోరేజ్ అవ్వకుండా? డెఫినెట్‌లీ. ఇన్‌ఫాక్ట్ మేము ఈ డయట్ అన్నది బికాజ్ సర్జరీ తర్వాత వాళ్ళు పాటించాలంటే, ఒకవేళ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వకపోతే ప్రాబ్లమ్ అవుతుందని నేనైతే డెఫినెట్‌గా ముందే స్టార్ట్ చేస్తాను. హ్మ్. సర్జరీకి ముందే వాళ్ళు ఈ డయట్‌కి అలవాటు పడితే, సర్జరీ తర్వాత ఇట్ విల్ బి వెరీ ఈజీ అది ఫాలో అవ్వడం కోసం. ఎటువంటి డైట్ ఇస్తారు? సో, ఇన్ జనరల్ అసలు సర్జరీ చేయించుకున్నా, చేయించుకోకపోయినా గూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అన్నది మ్యాండేటరీ అండి. యెస్. ఎవరికైనా యెస్. సరే. మీకైనా, నాకైనా, ఎవరికైనా, పేషెంట్‌కైనా, ఎవరికైనా గానీ. సో, ఇన్ జనరల్ మనకి ఒక బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఓన్లీ ప్రోటీన్, కంప్లీట్ జీరో కార్బ్స్ లాగా కాకుండా బ్యాలెన్స్డ్ మీల్. ఎంతైతే అవసరమో అంత కార్బోహైడ్రేట్స్. ప్రిఫరబుల్లీ ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్, ఎక్కువ న్యూట్రియంట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డయట్ అనేది మేము వాళ్ళకి తగ్గట్లుగా రాసి ఇస్తాం ముందే. పేషెంట్‌కి కస్టమైజ్ చేసి. అదే డైట్‌ని ఫాలో అవ్వాలి. ఆబ్వియస్‌లీ యూ హావ్ టు అవాయిడ్ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అండ్ షుగర్స్ ఇవన్నీ గూడా అండ్ ఎరేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఇవన్నీ గూడా కట్ చేయాలి ఖచ్చితంగా. ఫరెవర్. థ్యాంక్ యూ సో మచ్ కిన్నెరా గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మై ప్లెజర్ అండి. అందరికీ ఉన్న మిత్స్ అన్నీ తొలగిపోయాయి అనుకుంటున్నాను నేను. బికాజ్ ఆ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇది ఇంకా ఎక్స్‌పెన్సివే. లేదు యాహ్! మనం అఫోర్డ్ చేయలేము అని అనుకుని చాలామంది అసలు వెయిట్లు పెరిగిపోయి యాహ్! షుగర్‌లు, బీపీలు హ్మ్. వచ్చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. యాహ్! తగ్గాలన్నా కూడా వాళ్ళు తగ్గలేరు అవును. కదా కిన్నెరా అవును. గారు. అవును. థ్యాంక్ యూ సో హోప్‌ఫుల్లీ ఐ హోప్ యెస్. దిస్ యెస్. ఈస్ సమ్ యూజ్. యాహ్! యాహ్! థ్యాంక్ యూ సో మచ్ కిన్నెరా గారు. నమస్తే. యాహ్!